Hi everyone, welcome to the Homely Spoon Cloud Kitchen made with love, served with care. So ee roju aithe mana Cloud Kitchen lo nenaithe చింత చిగురు మటన్ గ్రేవీ కర్రీ ఆర్డర్ వస్తే ప్రిపేర్ చేశానండి. సో ఎలా చేశాను, ఎలాంటి మెజర్మెంట్స్ యూస్ చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అనేది మీకు చూపిస్తానండి. సో నియర్ బై లొకేషన్స్ నుంచి వచ్చిన ఆర్డర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం, అది కూడా 6 అవర్స్ ముందు ప్లేస్ చేసిన ఆర్డర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామండి. సో నియర్ బై లొకేషన్స్ అంటే లింగంపల్లి, అమీన్పూర్, మియాపూర్, చందానగర్, కుకట్పల్లి ఏరియాస్. సో ఇప్పుడు ఈ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, వచ్చేసేయండి. స్క్రీన్ మీద మసాలా దినుసులు కనిపిస్తున్నాయి కదండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 2 ఇంచెస్ చెక్క, 6-7 లవంగాలు, 2 యాలకులు, 1 గుప్పెడు క్యాష్యూస్, 3 టేబుల్ స్పూన్స్ గసగసాలు. సో క్యాష్యూస్ని గసగసాలని నానబెట్టి పెట్టుకోండి. మిగతా దినుసుల్ని వేడి చేసి చక్కగా వేయించేసి పొడి చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. సో వేయించిన తర్వాతే పొడి చేసుకోండి. అండ్ నెక్స్ట్ అల్లం, 2 ఇంచెస్ అల్లము, 1 పెద్ద వెల్లుల్లిపాయ సరిపోతుందండి, అది పేస్ట్ చేసి పక్కన ఉంచేసేసుకోండి. అట్లానే నెక్స్ట్ గసగసాలు, కాజు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి. నానబెట్టుకుంటే చాలా బాగా గ్రైండ్ అవుతుంది, పేస్ట్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. అండ్ తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ 1 టొమాటోని తీసుకున్నాను, ఇది మీకు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు చింత చిగురు అండి, ఇది పుల్లగా ఉంటుంది, సో అందుకని తగినంత మాత్రమే వేసుకోవాలి. నేను 2 కప్స్ ఆఫ్ చింత చిగురు వేసుకుంటున్నాను. అండ్ ఇది క్లీన్ చేసి పెట్టుకోవాలి వేసే ముందు. క్లీనింగ్ అంటే ఏం లేదండి, ముదురు ఆకు కానీ కాడలు కానీ ఉంటే తీసేసి చక్కగా నలిపి ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలి. నలపడం అంటే మనం లడ్డు చూడతాం కదా 2 అరచేతులతో, సో అట్లా నలిపినప్పుడు ఇట్లా పొడి వస్తుందండి. సో దీన్ని చక్కగా ఇట్లా నలిపి పొడి చేసి పక్కన ఉంచేసేసుకోండి. నాకు ముదురాకు అవి తీసేనన్నాను కదా, సో ఇదండి ఆ వేస్ట్, దీన్ని పాడేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇది మటన్ అండి, 750 గ్రామ్స్ ఆఫ్ మటన్ ఇది. సో దీన్ని నీట్గా 4-5 టైమ్స్ క్లీన్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు ఏమేమి వేయాలో చూపిస్తాను చూడండి. సో ముందైతే నేను 2.5 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నానండి. టేబుల్ స్పూన్స్ మెజర్మెంట్ వేరు, టీ స్పూన్స్ మెజర్మెంట్స్ వేరండి. సో అందుకని జాగ్రత్తగా వినండి. 2.5 టేబుల్ స్పూన్స్ కారము, 1 టీ స్పూను పసుపు, 5 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఎందుకు 5 వేస్తున్నానంటే ఇది కొంచెం మంట తక్కువ ఉంటాయండి, అందుకనే 5 వేస్తున్నాను. సో మంట తక్కువ తినేవాళ్ళు 3 వేసుకోండి సరిపోతుంది. అండ్ అలానే ఇందాక మనం గరం మసాలా పట్టుకున్నాం కదా పొడి మసాలా, అది హాఫ్ ఇప్పుడు వేయండి, హాఫ్ లాస్ట్లో వేద్దాం. అండ్ అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఆల్రెడీ ముందుగానే మనం పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని దీంట్లో వేసేయండి. అండ్ అట్లనే ఉల్లిపాయ టమాటో పేస్ట్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయండి గరిటతో. అంతా కూడా కలిసిపోవాలండి, పొడి కానీ ఈ పేస్ట్లు కానీ అన్నీ కూడా శుభ్రంగా మనకి ముక్కలకి పట్టాలి. సో పట్టిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే పెద్ద గ్లాస్ కాదండి, నేను చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి. సో పెట్టి కుక్కర్లో పెట్టేసి 5 to 6 విజిల్స్ సరిపోతాయండి. సో చికెన్ ఉడికినంత ఫాస్ట్గా ఉడకదు, సో అందుకని 6 విజిల్స్ కంపల్సరీ కావాలి. సో ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసి కొంతసేపు వేయించుకుందాం. సో ఈ కర్రీకి ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి, ఎక్కువ పడుతుంది, చింత చిగురు కూడా వేస్తాం కాబట్టి. సో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. సో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని బాగా వేడి అయిన తర్వాత ఇందాక మనం ఉడికించుకున్న కుక్కర్లో ఉన్న కర్రీ మొత్తాన్ని వేడి ఆయిల్లో వేసేసి చక్కగా వేయించుకోవాలండి. సో ఈ టైంలో జాగ్రత్తగా వేయండి, వేడిగా ఉంటుంది కదా ఆయిల్, అందుకని. సో ఇట్లా 2 వాటరీగా ఉంది కదా, సో కన్సిస్టెన్సీ తగ్గుతున్న కొద్దీ అంటే థిక్ అవుతున్న కొద్దీ కూడా మనం పక్కన పెట్టుకున్న పేస్ట్లన్నీ వేయాలి. సో ఇదైతే నేను ఇప్పుడు ఉప్పు, అలానే జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేస్తున్నానండి. ఉప్పు ఎప్పుడు కూడా కుక్కర్ పెట్టేటప్పుడు వేయద్దు, అప్పుడు ఉడకదండి మంచిగా మటన్. సో ఈ టైంలో వేయండి, బాగా టేస్ట్ వస్తుంది. సో ఈ పేస్ట్ అన్ని వేసిన తర్వాత బాగా తిప్పేసేసి మనం పొడి చేసి పెట్టుకున్న చింత చిగురుని కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ చింత చిగురు వేసిన తర్వాత మీకు కర్రీ కన్సిస్టెన్సీ మారుతుంది, అలానే కలర్ కూడా మారుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎంత ఎమ్మీగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో మీకు తగినట్టుగా మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వచ్చేంత వరకు కూడా ఉడికించుకొని దింపేసేసుకోవచ్చు అండి. చూడండి నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో అందుకని నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా హాఫ్ ఉన్న పొడి మసాలా అది కూడా వేసేసి కొత్తిమీర జల్లేసి కట్టేసి దించేసానండి. సో కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే అండ్ మీరు నియర్ బై లొకేషన్స్లో నేను చెప్పిన లొకేషన్స్లో ఉంటే
స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వెంటనే ఆర్డర్ చేసి టేస్ట్ చేసేయండి. లేదు వేరే లొకేషన్స్లో ఉన్నాము అని అంటే కనుక ఈ రెసిపీని ఒకసారి ఇంటి దగ్గర మెజర్మెంట్స్తో, నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ చాలా బాగా కుదురుతుందండి. కామెంట్స్లో నాకు కూడా చెప్పండి. అండ్ ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.